హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. ఈ వీడియో చేయడానికి ఒకే ఒక రీజన్, నిన్న నైట్ అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక ట్వీట్ చేశారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా. దానికి దీనికి ఏంద్రా లింక్ అని మీరు అడగవచ్చు. సో చెప్తా వినండి. ఆ ట్వీట్ ఏంటో ఇప్పుడు చదువుతా వినండి ఒకసారి. Of all the stories Prashant has told me, Shomanar is probably the coolest, has an unbelievable crossover with another universe as well. సో అర్థం కాలేదా? తెలుగులో చెప్తా వినండి. సో ప్రశాంత్ నీల్ గారు నాకు చాలా స్టోరీస్ చెప్పారు, అంటే మూవీ స్టోరీస్. సో అందులో శివమన్నర్ క్యారెక్టర్ అనేది చాలా బాగుంది అని చెప్పారు. సో అలాగే ఆ క్యారెక్టర్ వేరే యూనివర్స్ తోటి కూడా కనెక్ట్ అవుతుందని కూడా చెప్పారు. అది నమ్మలేని యూనివర్స్, అంటే మనము చూసిందో చూడబోతుందో మనకు తెలియదు. సో ఆయన చెప్పింది అయితే ఇదే. చిన్న స్మైల్ ఎమోజీ అయితే పక్కకైతే పెట్టారు. ఇదైతే ఎందుకు మరి ట్వీట్ చేశారో నాకు కూడా తెలీదు, బట్ ట్వీట్ చేసి అయితే అందరినీ ఆశ్చర్యపోయేటట్టు చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, సలార్ ఈజ్ ఎ మూవీ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ నీల్ సినిమాటిక్ యూనివర్స్. సో ఇదన్నమాట, అర్థమైందా? సలార్కి వేరే మూవీకి లింక్ ఉంటుందని చెప్తున్నారు. ఆ వేరే మూవీ ఏదై ఉంటుందా అని మీరు అనుకోకండి, ప్రశాంత్ నీల్ గారే. ఎందుకంటే ఇది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి అలా అన్నమాట. సో నాకైతే ఒక డౌట్ వచ్చింది, ఇది ఈ ట్వీట్ చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. సలార్ అనేది ఈ స్టాండ్ అలోన్ ఫిలిం కాదు, ఇట్స్ ఏ యూనివర్స్ అని. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సలార్ ఇంటర్వ్యూ రాజమౌళి గారు చేసిన ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ప్రశాంత్ నీల్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే, ఈజ్ దెర్ ఈజ్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ సలార్ అండ్ కేజీఎఫ్? మనకు ఆగదుగా, మనం ఫస్ట్ లొకేషన్స్ చూసి దీనికి దానికి లింక్ ఉన్నదని మనమే పెడతాం. రాజమౌళి గారు ఎక్కడో విన్నారు, మామూలుగా సోషల్ మీడియాలో చూస్తే సలార్ అండ్ కేజీఎఫ్ కనెక్షన్ అని పెట్టేసి ఇట్లా పెడుతున్నాం కదా. సో అట్లా అని చెప్పేసి రాజమౌళి గారు ఆ క్వశ్చన్ వేశారనమాట. ఏమనంటే, ఇట్లా ఏమైనా కనెక్షన్ ఉన్నదా కేజీఎఫ్కి అండ్ సలార్కి అని చెప్తే, ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారంటే లేదనే చెప్పారు. నిజంగానే లేదు కావచ్చు అని మనం అనుకున్నాం, మనకు తెలియదు కదా. అయితే ఆయన ఇంకో మాట చెప్పారు, లేదా అంతటితోటి ఆగితే అయిపో. తమిళ ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజు యూనివర్సల్ క్రియేట్ చేస్తున్నారు, నేను యూనివర్సల్ క్రియేట్ చేసే అంత క్యాపబిలిటీ నా దగ్గర లేదు అని చెప్పారు. మరి ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మరి ఇలా ఎందుకు అంటే, ఇట్లా పృథ్వీరాజ్ గారితో చెప్పుండొచ్చు, నేను ఇట్లా యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాను. ప్రశాంత్ నీల్ గారు ఒకటి చెప్పారు, అదేంటంటే, ప్రజెంట్ నేను ఒక సినిమా తీస్తున్నాను, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్, నా డ్రీమ్ హీరో తోటి నా డ్రీమ్ ప్రాజెక్ట్ తీస్తున్నాను అని చెప్పారు. తన డ్రీమ్ హీరో ఎవరో కాదండి, ఎన్టీఆర్ గారు. అండ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి NTR 31. సో ఆ మూవీని తనకు నచ్చిన తీరుగా తీయొచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. సో ఈ సలార్ మూవీ మరి ఏ మూవీ కనెక్ట్ అయి ఉంటుంది? KGF కా లేకపోతే NTR 31 కా? ఏ మూవీకి అనేది ఇంకొక వీడియో చేస్తాను. సో దాని గురించి అయితే కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.